నైన్కా సపోర్టర్స్ ఎవరున్నా సరే ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి. క్లియర్గా చూసిన తర్వాతే కామెంట్స్ అయితే పెట్టండి. వీడియో క్లియర్గా చూడకుండా మీరు కామెంట్స్ పెడితే మీకు అర్థం కాదు. అలాగే యష్మి గారు హేటర్స్ ఎవరున్నా సరే మీకు నచ్చితే వీడియో చూడండి, లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. కానీ వీడియో చూడండి, నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ప్రేరణ ఇంత కష్టం చేసి బూడిదలో పోసిన పన్నీర్ అయినట్టయింది. ఈ విషయాల గురించి మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అసలు ప్రేరణ ఎందుకు క్యారెక్టర్లెస్ అనింది విష్ణుని, అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ పాయింట్ కాడ స్టార్ట్ అయింది అనేది నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీరు అర్థం చేసుకోండి, పాయింట్ టు పాయింట్ చెప్తాను. అలాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా, ఎవరు ఫస్ట్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు అనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో అయితే మొత్తం చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఆదిరెడ్డి గారి హౌస్ వార్మింగ్ డెకరేషన్ పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రేరణ అంత కష్టం చేసి లాస్ట్కి ప్రేరణకి చెడ్డ పేరు వచ్చేసింది. ఎందుకు జరిగిందిరా అంటే, గుడ్లు తీసుకోవడానికి వెళ్ళిన క్రమంలో సీత అండ్ విష్ణుప్రియ నిలబడుకో ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ లో ప్రేరణ వచ్చి నిలబడుతుంది. ఆ గ్యాప్ లో ఏం చేస్తారంటే, సీత విష్ణుప్రియ ఇద్దరు చేతులు ఇలా పట్టుకొని ఒకరికొకరు చేతులు ఇలా పట్టుకున్నప్పుడు, అంటే ప్రేరణను ముందరకు పోనీకుండా నెట్టేద్దామని పట్టుకున్నప్పుడు విష్ణుప్రియ ఏం చేస్తుంది అంటే, ఇట్లా తలని ఇట్లా అనుకుంటా మాతో పెట్టుకుంటే అంతే. సో అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట గొడవ. ఆ గొడవ కాస్త వెళ్ళి పెద్దదయ్యి ప్రేరణ నోట్లో నుంచి క్యారెక్టర్లెస్ అనే పదం అయితే వచ్చేస్తుంది. ఈ టాస్క్ పెట్టింది బిగ్ బాస్ ఫిజికల్ అవ్వడానికే. ఫిజికల్ అవ్వాలి, ఎందుకంటే ఫిజికల్ కాకపోతే ఈ టాస్కే లేదు. ఫిజికల్ లేని టాస్క్ అంటే చెరొక కోడి ఇచ్చేసి అక్కడ నుంచి గుడ్లు ఏరుకొచ్చుకోండి, ఎవరు తొందరగా పేరిస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు అని చెప్పేవాడు. ఫిజికల్ టాస్క్ ఇది. అలా ఆడలేని వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. నాకు ఇక్కడ తగలద్ది, నాకు అక్కడ తగలద్ది, నాకు ఇక్కడ తగలద్ది అనుకునే వాళ్ళు ఆడొద్దు, బయటికి వెళ్ళిపోవాలి. ఈ పద్ధతిలో అయితే ప్రేరణ నోట్లో నుంచి క్యారెక్టర్లెస్ అనే పదం రావడం అయితే తప్ప ఆ పదం అనకూడదు. కానీ జరిగింది ఏంట్రా అంటే, స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి విషయము, అంటే ఆ వాళ్ళు ట్రిగర్ చేశారు అమ్మాయిని. ట్రిగర్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సీత విష్ణు ట్రిగర్ చేయడం వల్ల అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ పోక్ చేస్తున్నారు ఊరికి అమ్మాయిని. సో దానివల్ల ఇప్పుడు విష్ణుప్రియ ఏం చేస్తుంది, చిన్న చిన్న మాట్లాడుతుంది. రియాక్షన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు చెడ్డగా కనిపిస్తున్నారు. ప్రేరణ పడ్డ కష్టం మగవాళ్లతో ధీటుగా ఎక్కడ కూడా, నేను ఆడపిల్లని, నన్ను ఇక్కడ టచ్ చేయొద్దు, నన్ను అలా లాగొద్దు, ఇలా లాగొద్దు, ఎక్కడ కూడా ఏడవల. కానీ మామూలుగా కాదు. అసలు అమ్మాయా లేకపోతే ఫైటర్ అన్నట్టు అనిపించినారు. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఆడింది ప్రేరణ అయితే. సో ఈ ఒక్క విషయంలో, ప్రేరణ విషయంలో ఎక్కడ ఏంట్రా అంటే, ఆ పదాలు లూజ్ అవ్వడం వల్ల ప్రేరణ బ్యాడ్ అవుతుంది జనాల దృష్టిలో. కానీ తనని పోక్ చేస్తున్న విషయం ఎవరు చూడట్లేదు. తనని పోక్ చేస్తున్నారు. పోక్ చేయడం వల్ల ట్రిగర్ అవుతుంది ప్రేరణ. అందువల్ల నోట్లో నుంచి మాటలు అయితే వస్తున్నాయి. సో ఎక్కడి నుంచి పోక్ వస్తుంది, సోనియా, సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ పోక్ చేయడం వల్ల ట్రిగర్ అయ్యి ఆ అమ్మాయికి అనకూడని వర్డ్స్ అయితే నోట్లో నుంచి వచ్చేస్తున్నాయి, నోరు జారుతుంది. అందువల్ల ప్రేరణ బ్యాడ్ గా కనిపిస్తుంది జనాల్లో. కానీ మీరందరూ గమనించినట్లయితే లేడీ కంటెస్టెంట్ లో ప్రేరణ పడ్డ కష్టము ఎక్స్ టాస్క్ లో తక్కువ కాదు, అందరికంటే బాగానే కష్టపడింది, చాలా బాగా ఆడింది కూడా. డిపెండ్ చేసుకోవడంలో కానీ, గుడ్లు తీసుకురావడంలో కానీ మగవాళ్ళతో సమానంగా మగ ఆడని తేడానే లేదు. సో ఇక్కడ వచ్చేసి ప్రేరణ అది నాకైతే ట్రిగర్ అయింది కాబట్టి ఆ విధంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. అలాగే ఇక్కడ అంత మాట అన్నా కూడా విష్ణుప్రియ తిరిగి దాన్ని పెద్ద చేయలేదు. పెద్ద చేయకుండా అక్కడ సైలెంట్ గా అయిపోయింది. దానికైతే విష్ణుప్రియ గారికి సూపర్ హ్యాట్సాప్. నెక్స్ట్ పృథ్వీరాజ్, అసలు ఏంటి స్వామి నువ్వు, ఆడపిల్లల వాళ్ళు లాగి పడేస్తున్నావు. ప్రేరణను ఆ విధంగా లాగి చెయ్యి పట్టుకొని ఇట్లా లాగేస్తున్నాడు. ఎట్లా ఆడుతున్నా అంటే, ఏదో ఒక కోడినో కుక్క పిల్లను తీసి అవతలు ఇసిరేస్తున్నా, అట్లా లాగి ఇసిరేసేస్తున్నాడు. ఆ ఆదిత్యవంని అయితే నెట్టుకుంటా పూల్ దాకా తీసుకెళ్ళిపోతున్నాడు. మీరు గమనించారో లేదో, ఆ ఫోటోలో యష్మి తల మీద ఇట్లా కాలేసి మెడ ఇట్లా తిప్పబోయాడు. కానీ యష్మి చెప్పని తల తీసేసుకునింది బయటికి. మామూలు స్ట్రాటజీలు కాదు. సోనియా వెళ్ళి పృథ్వీకి చెప్తుంది యష్మిని అటాక్ చేయని. సో వాళ్ళైతే అక్కడి నుంచి టాస్క్ అయితే గెలిచారు. కానీ
ఆ గెలవడంలో కూడా ఈ విధంగా గెలవడం, ఇప్పుడు ఒకటి ఆదిత్య ఓం గారు పెద్ద ఆయన ఆడలేకపోయాడు, సరే ఓకే ఒప్పుకోవచ్చు, కొద్దిగానే ఎఫెక్ట్ పెట్టాడు. అండ్ అభయ్ నవీన్ వద్దాం, అభయ్ నవీన్ గారి దగ్గరకు వద్దాము, ఆయన గురించి మాట్లాడదాము. మణికంఠ సన్నగా ఉన్నా సరే ఎఫెక్ట్స్ పెట్టాడు, ఆడాడు, కష్టపడ్డాడు, కింద పడ్డాడు, లాగి పట్టేసిన ఆడాడు, కొద్దిగా ఏడ్చాడు. ఆయన ఏడుపులు, సెంటిమెంట్లు ఇవన్నీ పక్కన పెడితే గేమ్ పరంగా అయితే ఆడుతున్నాడు, ఇస్తున్నాడు. ఇకపోతే సీత గట్టి ఫైట్ ఇచ్చింది, టాస్క్లలో బాగా ఆడింది. అండ్ విష్ణు కూడా చాలా బాగా ఆడింది, ఎక్కడా తగ్గలేదు. అండ్ సోనియా కూడా బాగా ఆడింది, ఎక్కడా తగ్గలేదు. ప్రేరణ కూడా బాగా ఆడింది, ఎక్కడా తగ్గలేదు. అండ్ ఇప్పుడు నైనిక విషయానికి వద్దాం. నైనికాని దీనికంటే ముందు మీకు ఓటింగ్ అనాలిసిస్ అయితే చెప్తాను, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో. దాని తర్వాత నైనిక డేంజర్లో ఎందుకు ఉంది అనేది నేను చెప్తాను. విష్ణుప్రియ ఫస్ట్ ఉంది, సెకండ్ మణికంఠ ఉన్నాడు, థర్డ్ సీత ఉంది, ఫోర్త్ ప్రేరణ వచ్చింది, ఫిఫ్త్ యష్మి వచ్చింది, సిక్స్త్ నైనిక ఉంది. సిక్స్త్ పొజిషన్లో నైనిక, సెవెంత్ పొజిషన్లో అభయ్ ఉన్నాడు, ఎయిత్ పొజిషన్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే నిఖిల్ ఫ్రెండ్స్ పృథ్వీరాజ్కి ఓట్లు వేయట్లేదు, నిఖిల్ ఫ్రెండ్స్ పృథ్వీకి ఓట్లు వేయట్లేదు. అలాగే సోనియాకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పృథ్వీకి ఓట్లు వేయట్లేదు. ఓకే, ఎందుకో పృథ్వీ వల్ల సోనియా బ్యాట్ అవుతుందని అనుకోవచ్చు, పృథ్వీ వల్ల నిఖిల్ బ్యాట్ అవుతున్నారు అనుకుని ఓట్లు లేకుండా ఉండొచ్చు. పృథ్వీ అయితే లీస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుకుందాము నైనిక డేంజర్ లో ఎందుకుందనేది. నైనిక సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్ గా వినండి, చెప్తాను. విష్ణుప్రియ కంటెంట్ ఇస్తుంది, గేమ్ ఆడుతుంది, తనకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు, టాప్ 1లో ఉంది. సెకండ్ మణికంఠ ఉన్నాడు, తను కంటెంట్ ఇస్తున్నాడు, అది సింపతి కావచ్చు, ఏదైనా కావచ్చు, తను కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సీత కంటెంట్ ఇస్తుంది, వర్డ్స్ వదులుతుంది, కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది, తను ఎలిమినేట్ అవ్వదు. సీత తర్వాత ప్రేరణ గట్టిగా అది ఏదైనా సరే మాట్లాడేస్తుంది, అరస్తుంది, మొగోళ్లతో పాటు లాగి పడేస్తుంది. ప్రేరణ కూడా కంటెంట్ ఇస్తుంది, కానీ ప్రేరణ కంటెంట్ కూడా చూపిస్తున్నాడు బిగ్ బాస్, ప్రేరణ నామినేట్ అవ్వదు. దాని తర్వాత యష్మి గారు కంటెంట్ చెప్తాను, యష్మి గారి గురించి మీకు క్లియర్గా చెప్తాను. యష్మి గారు నామినేట్ అవ్వరు. ఇంకా పోతే మిగిలింది ఎవరు? నైనిక, అభయ్ అండ్ పృథ్వీరాజ్. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. నిన్న నుంచి ఈ రోజు జరిగిన ఎక్స్ టాస్క్ లో నైనిక పడ్డ కష్టం ఎవరు పడలేదు. అక్కడ నుంచి గుడ్లు వాళ్ళు లాక్కొస్తుంటే నైనిక గంపలో గుడ్లను కాపాడుకోవడానికి ఎన్ని మంది వచ్చి లాగి పడేస్తున్నా గట్టిగా పట్టుకునింది. కానీ బిగ్ బాస్ నైనికాకి ఫుటేజ్ అయితే ఇవ్వలేదు. మీరు బాగా గమనిస్తే నిన్నటి నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎపిసోడ్లో నైనికాకి చాలా తక్కువ ఫుటేజ్ ఇచ్చారు. ఎక్కడైనా ఫుటేజ్ ఇచ్చారా? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మరి కావాలని నైనికాకి ఫుటేజ్ ఇవ్వకుండా ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాడా బిగ్ బాస్ ప్లాన్ ఇది? ఎందుకంటే పృథ్వీని అయితే ఎలిమినేట్ చేయడు, ఎందుకంటే కంటెంట్, గేమ్ అన్నీ ఉన్నాయి పృథ్వీ దగ్గర. ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, గేమ్స్ ఆడడము, మాటలు వదిలేయడము, అగ్రెసినేషన్ అన్నీ ఉన్నాయి. సో పృథ్వీని అయితే ఎలిమినేట్ అయితే చేయరు. ఇకపోతే అభయ్ విషయానికి వస్తే శివ బాలాజీ గారిని కాపీ కొడుతున్నట్టు అనిపిస్తుంది నాకు అభయ్. ఎందుకంటే ఎప్పుడైతే నామినేషన్లోకి వచ్చాడో ప్రతిదానికి చిరాకు పడుతున్నాడు, ప్రతిదానికి కోపడుతున్నాడు, బిగ్ బాస్ టీముని తిడుతున్నాడు, ఫాల్తు గేమ్ అంటున్నాడు, అది ఇది అంటున్నాడు. అయితే ఒకటి, వాళ్ళకి కోపం వచ్చి అభయ్ని పంపించేయడం, లేకపోతే అభయ్ ప్లేస్లో నైనికాని పంపిస్తారు. ఎందుకంటే నైనికాకి ఫుటేజే ఇవ్వలేదు ఈ 3-4 డేస్ నుంచి. లాస్ట్ ఆ బాల్స్ గేమ్లో, ఆ రౌండ్ వీల్లో ఆ బాల్స్ హోల్స్లో వేయడం తప్పనిచ్చి నైనికాకి ఎక్కడా ఫుటేజ్ ఇవ్వలేదు. నిన్న అది కూడా నైనిక ప్రేరణ క్యారెక్టర్లెస్ అన్న పదాన్ని కొద్దిగా రేస్ చేసింది కాబట్టి నైనిక ఫుటేజ్ చూపించారు. కానీ నైనిక పడ్డ కష్టానికి నైనికాకి ఎక్కడ ఫుటేజ్ ఇవ్వాల బిగ్ బాస్. కాబట్టి నా ఎనాలిసిస్ 50-50. నేను మీకు చెప్తున్నా అదే. నైనిక సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఓట్లు, నేను మీకు క్లియర్గా అదే చెప్తున్నా. నైనిక 6th పొజిషన్లో ఉంది, సో ఆమెకి ఫుటేజ్ ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం నైనిక అనుకుంటున్నాను. సీత కూడా మ్యాక్సిమం పోదండి, సీత కూడా ఎలిమినేట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. అండ్ పృథ్వీరాజ్ అస్సలు ఎలిమినేట్ కారు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా పృథ్వీరాజ్ అయితే ఎలిమినేట్ అయితే అస్సలు కాడు. నెక్స్ట్ ఉన్నదే అభయ్. ఇంత తిట్టిన తర్వాత అభయ్ని 2 చేస్తారు బిగ్ బాస్. ఒకటి, గేట్ అవతల బయట వేయడం, లేకపోతే గేట్ టన్నల్ నుంచి బయటకు తోలేయడం, లేకపోతే అభయ్ని బిగ్ బాస్ లోనే ఉంచి టార్చర్ చూపించడం. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది కన్ఫామ్ గా. అభయ్ మిస్ అయితే నైనిక. ఓకే, ఇకపోతే యష్మి గారు 1 ఉమెన్ షో.
యష్మి గారు హేటర్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి, లేదంటే పూర్తిగా వినండి. వన్ విమెన్ షో చుట్టూ యష్మి చుట్టూనే జరుగుతుంది బిగ్ బాస్ మొత్తం. యష్మికి సోనియాకి గొడవ, యష్మికి విష్ణుకు గొడవ, యష్మికి మణికంఠకి గొడవ, యష్మికి నబీల్కి గొడవ, యష్మికి నిఖిల్కి గొడవ, యష్మికి నైనికాకి గొడవ, యష్మికి సీతాకి గొడవ. టోటల్ గా యష్మి చుట్టూ గేమ్ ఆడుతుంది. యష్మి క్లాన్ లీడర్ గా ఉన్నప్పుడు మొత్తం క్లాన్ మొత్తానికి సపోర్ట్ ఇవ్వడంలో కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడంలో కానీ, చెప్పడంలో కానీ, అది నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ చేపించింది. అభయ్ గారు క్లాన్ లీడర్ గా చీఫ్ గా అయితే ఫెయిల్ అయ్యారు. కానీ యష్మి చాలా కష్టపడింది. ఇదే ఎక్స్ టాస్క్ లో చూసుకుంటే అసలు ఆమె అమ్మాయా లేకపోతే ఫైటరా ఎవరిని ఆలోచించుకోవాలి, పడిపోతుంది మీద లాక్కొచ్చేస్తుంది. ఓకే, సో యష్మి గారు చుట్టే జరుగుతుంది బిగ్ బాస్. కానీ మనం ఏంట్రా అంటే యష్మి గారిని హేట్ చేస్తున్నాము, యష్మి గారికి సపోర్ట్ అయితే రావట్లేదు. చెయ్యొచ్చు ప్రతి ఒక్కరు, ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే, మీరు చాలా గమనించినట్లయితే సోనియా గారు ఫ్యామిలీల గురించి యష్మి గారి ఫ్యామిలీని కూడా అన్నారు. కానీ సోనియా గారిని కాపాడుకుంటున్నారు బిగ్ బాస్. యష్మి గారివి చిన్న చిన్న మాటలు కూడా చూపించేస్తున్నారు. సోనియా గారు నిన్న నబీల్ని చదువుకున్నావా లేదా అని అడిగింది, అదే లేదు. నబీల్ లేదు అన్నాడు, అది మటుకు చూపించాడు. అలాగే సోనియా యష్మి వాళ్ళ మదర్ని ఫాదర్ని అనింది, కానీ సోనియా అనింది చూపించలేదు. యష్మి రివర్స్ అనడం మాత్రం బిగ్ బాస్ చూపిస్తున్నట్టు ఇక్కడ సోనియాని కాపాడుతున్నాడు. యష్మిని ఎంత బ్యాట్ చేయాలో చేస్తున్నాడు. మీరే గమనించండి టాస్కుల్లో ఎలా ఆడుతుంది యష్మి, ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఆమె చంద్రముఖి అయిపోవచ్చు, ఆమె నెగిటివ్ గా ఆడొచ్చు, గేమ్ ఆడుతుందిరా 100% అంటే అసలు ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. యష్మి టాస్క్ ఆడిందని ఎలా ఆడింది, తను నెగిటివ్ చేసిందా, మనం వెతుక్కుంటున్నాం కదా. ఈ రివ్యూవర్స్ కావచ్చు, చూసే జనాలు కావచ్చు, యష్మి గారి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అంటే పబ్లిక్ లోనూ యష్మి గారే, బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరి నోట్లో యష్మి గారు. సో కాబట్టి యష్మి గారిని కావాలని నాకు తెలిసినంత వరకు నెగిటివ్ గా చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇదండి, నైనికా గారు డేంజర్ లో ఉన్నారని నేను చెప్తున్నాను. 50-50 అయితే 100% నైనికా గారు ఎలిమినేట్ అయిపోవచ్చు, లేదంటే అభయ్ నవని గారు. అలాగేనండి, అందరికి చూసే ప్రతి ఒక్కరికి ఆదిరెడ్డి గారి హౌస్ వార్మింగ్ డెకరేషన్ పెట్టాను, మళ్ళీ చెప్తున్నాను, ఆ వీడియో ఉంది చూడండి. మీ అందరికీ నేను చెప్పేది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.